దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీ మందిరం నందు నివసించు వారందరూ ధన్యులు. గమనించినట్లయితే కనుక ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, ఎవరైతే ఆయన మందిరంలో నివసిస్తారో వారంట ధన్యులుగా ఎంచబడతారంట. ఎందుకనంటే మనం చూసినట్లయితే కనుక సమూయేలు తన చిన్నతనంలో నుండే తన తల్లి యొద్ద పాలు విడిచిన అప్పటి నుంచి సమూయేలు దేవుని యొక్క మందిరంలో పెరిగాడు, దేవుని యొక్క మందిరంలో నివసించాడు. అతడు ధన్యుడిగా మార్చబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క బలమైనటువంటి ఒక ప్రవక్త వలె నిలవబడడం జరిగింది. దాను మొదలుకొని బేర్షెబా వరకు ఒక బలమైన ప్రవక్తగా సమూయేలు ఉండడం జరిగింది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన యొక్క మందిరంలో నివసించేటువంటి సేవకులు కావచ్చు, ఆయన మందిరంలో నివసించే విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క జీవం కలిగిన దేవుని యొక్క మందిరంలో నివసించడమో అది గొప్ప ధన్యతకు దారితీస్తుంది. కాబట్టి అటువంటి ధన్యత నీకు కూడా కావాలనంటే నీవు కూడా దేవుని యొక్క మందిరంలో నివసించు, దేవుని యొక్క మందిరంలో వాసించి, దేవుని యొక్క మందిరంలో నిద్రించు. అతనికి నిశ్చయముగా మేలుకరంగా మారుతుంది. దేవుడు ఈ మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, ఈ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.